నడిపిస్తూ ముందుకు వెళ్తాడు. స్తుతి మనం చేసినప్పుడు విజయాన్ని ఆయన ఇవ్వాలి. స్తుతి చేయమని మనల్ని ఎంత ఆశతో అడుగుతున్నాడో విజయాన్ని కూడా అంతే ఆశతో మనకిస్తాడు. ఇది పరస్పరం మనం ఒకరికొకరు చేసుకునే మార్పిడి. మనం స్తుతులను ఆయనకి ఇస్తే విజయాన్ని ఆయన మనకిస్తాడు. సరే, మంచిది. చివరిగా ఇంతకు మునుపు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేశాం. కీర్తనలో 47వ కీర్తనలో దైవదాసుడు మాట్లాడుతూ, నేనిచ్చే రక్షణ ఎలాంటిదో, నేనిచ్చే విమోచన ఎలాంటిదో నీవు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి అని అంటే నీవు పరిశుద్ధమైనటువంటి సింహాసనంగా నా కొరకు మారాలి, పరిశుద్ధమైనటువంటి నన్ను నీవు అనుకరించాలి, అలాగే నీవు నన్ను అనుసరించాలి అనేటువంటి మాటల చేత మనను హెచ్చరించారు. అయితే ఆయన ఇచ్చేటువంటి రక్షణ, దేవుడిచ్చేటువంటి పరిష్కారం, దేవుడిచ్చేటువంటి మేలు, దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ముఖ్యంగా ఆయన యొక్క విధానం మనం ఎప్పుడు మనసులో పెట్టాలి అని అంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. మనం దాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ ధ్యానంలోకి వెళ్తాం. 26వ వచనం మొట్టమొదటి చదువుదాం. 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎంత చక్కని మాట దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. విలాప వాక్యములు 683వ పేజీలో ఉన్నటువంటి విలాప వాక్యాలు, ఇర్మియా గ్రంథం తర్వాత 3వ అధ్యాయం 26వ వచనంలో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇంతకుముందు మనం పాడుకున్న పాట ఏంటి? దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. మంచి పని చేసిన ప్రతి వారికి మంచి మేలు, మంచి ఫలితం కలుగుతుంది. మంచి దాన్ని చేసే ప్రతి వారికి మంచి కలుగుతుంది కదండి. ఇప్పుడు మనం మంచి పని ఏం చేస్తున్నాము? ఇక్కడ ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఈ మొట్టమొదటి 2 మాటలు నాకు కొంచెం ఫస్ట్ అర్థం కాలేదు. నరులు ఆశ కలిగి నేను అనుకున్నాను ప్రతిదాన్ని ఆశపడి అడగాలేమో అన్నట్టు అనుకున్నాను మొట్టమొదటిగా, కానీ అది కాదని. యెహోవా ఇచ్చు రక్షణ కొరకు ఆశ కలిగి, యెహోవా చేయు కార్యము కొరకు ఆశ కలిగి, యెహోవా యొక్క సమయం కోసం ఆశ కలిగి, యెహోవా చేయు విధానం కోసం ఆశ కలిగి, యెహోవా సమయాన్ని యెహోవా విధానంలో చేయనట్లుగా ఆశ కలిగి. అంతేగాని నరులు ఎలా పడితే అలా ఆశ కలిగని కాదు, మన ఇష్టం వచ్చిన ఆశ కలిగని కాదు. కానీ నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు, అదంతా ఒకే ఒక మాట. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓర్పుతో కనిపెట్టుకొని ఉంట మంచిది. మనం ఈ కన్ఫ్యూజన్ పోవడానికి ఒక మాట, నరులు ఓపికతో కనిపెట్టుట మంచిది, అది ఒక పార్ట్. దేని కొరకు? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు. ఇది రెండు ముఖ్యమైన పార్ట్స్. ఈ సందర్భం ఏంటి అంటే చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ఒక భయంకరమైనటువంటి సందర్భం. అందుకే నేను మొదటగా చెప్పాను, దేవుడు అనుగ్రహించు మేలు, దేవుడు అనుగ్రహించు రక్షణ ఎప్పుడు జ్ఞాపకం రావాలి, ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి మనం అంటే దానికి ముఖ్యమైన ఒక సందర్భం ఉంది. ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ 1 అవర్ ఏమంటాం? గోల్డెన్ అవర్ అంటాం. ఎందుకంటే ఫస్ట్ 1.5 అవర్లో బ్రతికించగలిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే హార్ట్ సర్జన్స్, ముఖ్యంగా కార్డియాలజిస్ట్ ఏం చెప్తారంటే మొట్టమొదటి 1 అవర్ 1.5 అవర్లో తీసుకురావాలి అంటారు. ఆ లోపల సమ్
టాబ్లెట్స్ కూడా చెప్తారు. అవి వెంటనే ఒక టాబ్లెట్ వేసి వాళ్ళకి కొంచెం ధైర్యంతో కూడిన మాటలు చెప్తూ 1 అవర్లో కనుక తీసుకొని వస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఆల్మోస్ట్ క్యూర్ చేయొచ్చు అని చెప్తారు. దాన్ని గోల్డెన్ అవర్ అని కూడా అంటారు. దేవుని వాక్యం పడుతుంది. వాస్తవానికి అలాంటి ఒక గోల్డెన్ టైం, దేవుని యొక్క మేలును, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క రక్షణను జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక గోల్డెన్ టైం ఒకటి ఉంది. అదేంటి అని అంటే ఆ సమయంలో జ్ఞాపకం చేసుకోవడం ఎంతైనా శ్రేయస్కరం, ఎంతైనా మంచిది. ఆ సమయం ఏంటంటే ఇర్మియా ఇశ్రాయేలు యొక్క మూర్ఖత్వాన్ని, వారి యొక్క పాప స్వభావాన్ని హెచ్చరిస్తూ వచ్చాడు. ఏం చెప్పాడు? నాయన, మీరు దేవునికి లోబడట్లేదు, మీరు దేవునికి లోబడండి, లేకపోతే దేవుడు శిక్షిస్తాడు అని చెబుతూ వచ్చాడు. ఎవరు వినలేదు. ఇర్మియా చెప్పాడు, నేను ఏం చేయలేకపోతున్నానయ్యా, నా మాట ఎవరు వినట్లేదు, నన్ను అందరూ ఎగతాళి చేస్తున్నారు, ఎవరు ఒక్కరైనా నాకు సానుకూలంగా స్పందించట్లేదు, మరి నేను ఎందుకు ఈ పరిచర్య చేయాలని కూడా కొన్నాళ్ళు నిరాశపడ్డాడు. అయితే ఈ మాటలని చెప్పిన తర్వాత ఆయన చెప్పిన సమయం వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు భయంకరమైనటువంటి నష్టం జరిగింది. ప్రాణ నష్టం, ధన నష్టం, వాళ్ళ ఆస్తిపాస్తుల నష్టం, వారి యొక్క గౌరవ నష్టం జరిగింది. అనేక విధాలైన నష్టాలు వాళ్ళకి పొందుకున్నారు. అప్పుడు ఇలాంటి నష్టం జరిగిన తర్వాత విలాపంలో, దుఃఖంలో, వేదనలో ఎంతగానో కృషించి కృంగిపోయినటువంటి స్థితిలో ఇర్మియా ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆశలో అడుగంటిన స్థితిలో ఆశల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక నిరీక్షణ లేదు అనుకుంటున్న సమయంలో ఆశల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నిజంగా నా హృదయంలో నేను చాలా 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 ఎక్సైట్మెంట్ నేను ఫీల్ అవుతున్నాను. అదేంటంటే ఈరోజు ఒకవేళ ఇంకా ఆశపడి నెరవేరలేదు అనుకునే మనస్సు, ఆలోచన ఎవరికైనా ఉంటే, ఇంకా ఆశలు నెరవేరని సమయం ఎవరికైనా కనుక ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని కార్యం కోసం ఆశ కలిగి ఎదురు చూడమని దేవుడు ప్రత్యక్షంగా నీతోనే చెప్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన సమయం. ఇప్పటికే నష్టం జరిగిపోయింది, ఇప్పటికే కొంత బాధను అనుభవించి, ఇప్పటికే కొంత నష్టాన్ని అనుభవించి, ఇప్పటికే కొంత వేదనను అనుభవించి ఇంకేం ఎదురు చూడాలనుకునే స్థితిలో ఉన్న వారి కోసం దేవుని ఒక నేరుగా మాట్లాడే మాట ఏమిటంటే, నరులు అనగా మనము ఆశ కలిగి, ఇంకనూ ఆశ కలిగి దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ సర్దుకుపోతున్నావేమో, ఒకవేళ ఇంతేననుకుంటున్నావేమో, ఒకవేళ నా సమయం అయిపోయింది, ఇక నాకు ఛాన్స్ లేదనుకుంటున్నావేమో, ఏ విషయం అయినప్పటికీ, ఇప్పటికే నీకు జరిగిన బాధ విషయమేమి, ఇప్పటికే నీకు జరిగిన నష్టం విషయమేమి, ఇప్పటికే నీకు జరిగిన అనేకమైన ఇబ్బందుల విషయమేమి, ఈరోజు ఒక ఫ్రెష్ వర్డ్ ఏంటంటే, నీ కొరకు తాజాగా దేవుడు ఇచ్చేటువంటి ఒక సందేశం, ఒక వాగ్దానంతో కూడిన సందేశం ఏంటంటే, ఇప్పటికీ నీ ఆశను నీవు విడిచిపెట్టనక్కరలేదు. హల్లెలూయా. నీ ఆశ అడుగంటి పోదు, నీ ఆశ నిరర్థకము కాదు, నీ ఆశ నిష్ప్రయోజనముగా పోదు. నీ ఆశ ఇప్పటికీ అది ఆశ నెరవేర్చబడడానికి సిద్ధముగానే ఉన్నది. దేవుడు అంటున్నాడు, నరులు ఆశ కలిగి. ముఖ్యంగా దేవుడి వాక్యం చదివిస్తుంది, ప్రతి విశ్వాసి కొంతమేర ఆశ కలిగి ఉంటాడు. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. వాస్తవానికి దేవుని దగ్గరికి వచ్చేది మనం ఆశతో, ఏదైనా దొరుకుతుందేమో అని ఆశతో వస్తాం, సహాయం కోసం ఆశతో వస్తాం, మనం కోరుకున్న అనేకమైన విషయాలు ఆశతో వస్తాం, గతంలో అనేక మార్లు ఆశతోనే అడుగుతాం. ఎవరి దగ్గర ఉందంటే మనకు ఆశ కలుగుతుంది, దేవుని దగ్గర ఉన్నదాన్ని బట్టి మనకు ఆశ కలుగుతుంది, ఆయన దగ్గర ప్రేమ చూసి మనకు ఆశ కలుగుతుంది, ఆయన దగ్గర ఉన్న ఐశ్వర్యం చూసి మనకు ఆశ కలుగుతుంది, ఆయన దయా సంకల్పాలను చూసి ఆశ కలుగుతుంది. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మేలు చేస్తాడని. దేవుడు అంటున్నాడు, ఒకవేళ ఇప్పటికే నీవు నా మేలును, నా ప్రేమను, నా దయను నీవు కోరుకున్న స్థాయిలో అనుభవించలేదేమో, ఒకవేళ అనుభవించినా కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నావేమో, దేవుని మాట సెలవిస్తుంది, ఆశను విడిచిపెట్టవద్దు. ఇప్పటికీ నేను రక్షణ విషయంలో నీ ఆశను విడిచిపెట్టవద్దు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు ఆశ కలిగి ఉండు, నీవు అలాగే ఆశ కలిగి ఉండు. నీ ప్రతి విషయంలో, నేను ముఖ్యంగా కొన్ని విషయాల్లో ఆశ కలిగి ఉన్నాను, ఇంకను నేను దేవుని యొక్క కొన్ని ఆశలు ఆయన మీద పెట్టుకుని ఉన్నాను.
నేను ప్రార్థిస్తాను, ప్రభువా నాకు కొన్ని ఆశలు ఉన్నాయి, నాకు ఇంకా నా ఆశల నెరవేర్పు నాకు ఇంకా కావాలి, నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కొన్ని ఆశలు నెరవేరాయి, ఇంకొన్ని ఆశలు ఉన్నాయి. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఆశపడుతూ పోతూ ఉంటే దేవుడు తీర్చుకుంటూ పోవడం ఇదే నా జీవితం. నేను కొన్నిట్లో ఆలోచన చేస్తూ కొన్ని అనుకున్నాను, ఈ ఆశ మంచిది కాదేమో, లేకపోతే ఈ ఆశ అది సరికాదేమో, ఈ ఆశ నెరవేరదేమో. కానీ ఫ్రెష్గా దేవుని వాక్యం చదువుతుంది. వాక్య వ్యతిరేకము కానంత వరకు, దేవుని చిత్త వ్యతిరేకము కానంత వరకు నీ మేలు కోసం నీవు కోరుకునే ప్రతి ఆశ దేవుడు ఖచ్చితంగా ఈ మధ్యాహ్నకాల సమయంలో వాగ్దానపూర్వకంగా నీకు సెలవిస్తున్నాడు. అది నెరవేర్చబడము సమయం వస్తున్నది. ఒక మాట చదువుదాం దయచేసి. యెహెజ్కేలు గ్రంథము దయచేసి ఆ ఒక్క మాట చదివి మనం ధ్యానంలోనికి వెళదాం. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. కావున 12వ అధ్యాయం 13వ వచనం. 23వ వచనం. కావున నీవు వారికి మాట తెలియజేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇక మీదట ఇశ్రాయేలు ఎవరును ఈ సామెత పలకకుండగా నేను దానిని నిరంతరము చేసేదను. కనుక నీవు వారితో ఇట్లను, దినములో వచ్చుచున్నవి ప్రతి దర్శనము నెరవేరును. 28వ వచనం. కాబట్టి నీవు వారితో ఇట్లను, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ జరుగును, నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ సందర్భము వేరే, కానీ కార్య విధానం మాత్రం, దేవుని యొక్క విధానం మాత్రం, దేవుని మాట నెరవేర్చే విధానం మాత్రం సేమ్. ఆయన అంటున్నాడు, ఇదిగో దినములు వచ్చుచున్నవి, నేను ప్రమాణము చేసినది, నీకు కనబరిచినటువంటిది దేవుని సేవకుల ద్వారాను, నీ హృదయ తలంపుల ద్వారాను, దేవుని వాక్యం వింటున్నప్పుడు నీకు కలిగిన ప్రతి ఆశ నెరవేరే సమయం దగ్గరికి వచ్చినది. హల్లెలూయా. దేవుని వాక్యం నేను చెప్పిన ప్రతి మాట జరుగును. ఇదే యెహోవా సెలవిచ్చుచున్న మాట. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి వాగ్దానంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు, నీవు ఆశ కలిగి ఉండు, నీవు ఆశ కలిగి ఓపికతో ఎదురు చూడు. ఇది మనం చేయబోయేటువంటి ఒక మంచి పని. దేవుని వాక్యం ఉంటుంది, ఎందుకు అలాగే చూడాలి. 23వ వచనము, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనము 2వ పార్ట్. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. దేవుని వాక్యంలో ఇర్మియా అంటున్నాడు, ఎలాంటి కాలంలో అండి, బబులోని వారు వచ్చి ఇశ్రాయేలీయులను భయంకరమైన ఓచుకోత పోశారు. అది ఒక భయంకరమైన నాశకం, ఒక పెద్ద నాశనం. అది ఎంతో మందిని ఓచుకోతలు పోశారు. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి బహు వేదనకరమైన ప్రదేశంలో నిలబడి, అలాంటి వేదనలో ఉండి, ఆ సమయంలో ఉండి ఇర్మియా అనగలుగుతున్నాడు, నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, ఇర్మియా మనసు ఏం మనసు నాకు అర్థం కాలేదు. ఏమండి, మనకు కష్టం కలిగినప్పుడు, నష్టం కలిగినప్పుడు, వేదనలో మనం కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు, మనం నిండుగా మునిగిపోయి ఉన్నప్పుడు ఈ మాట మనం అనగలమా? నీవెంతైనా నమ్మదగిన వాడు అని మనం అనగలమా? వాస్తవానికి ఇది రియల్ మెచ్యూరిటీ, ఇదే నిజమైనటువంటి పరిపక్వత. ఈ పరిణితి దేవుడు మనలో కోరుకుంటూ ఉన్నాడు. నీవెంతైనా నమ్మదగిన వాడు. ఒక విషయాన్ని మీకు చెప్పి త్వరగా ముగిస్తాను. ఇర్మియా జీవితాన్ని ఒకసారి మనం గమనిద్దామండి. ఇర్మియా తన జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. మనం ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చూస్తే, 5-6 వచనాలు చూస్తే, ఇర్మియాకు మొట్టమొదటిగా ఇష్టం లేదు, అయినా కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఇర్మియా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, నీవు భయపడినా, నీవు కాదనుకున్నా, నీ కొరకు నాకు ఒక పర్టికులర్ ఉద్దేశం అంటూ ఉన్నది. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా సేవకుడిగా ఉండాలి. దేవుడు బలవంతు పెట్టి మనం పిలుచుకున్నాడు ఇర్మియా. దేవునికి ఇర్మియా అంత ఇష్టమైంది.
వాస్తవానికి ఆయనకు పక్షపాతం లేదు, మన అందరూ అట్లాగే పిలుచుకున్నాడు. ఒకనొకప్పుడు మనకు కూడా ఇష్టం లేదు. ఇర్మియా జీవిత విశేషం ఏంటంటే ఆయన బలవంతం ప్రేమతో పిలుచుకున్నాడు ఇర్మియా. నీవు నాకు కావాలి, నా పరిచర్య చేయాలి. రెండవ మాట చూస్తే మనం ఇర్మియా గురించి 9వ నుంచి 10వ వచనం వరకు చూస్తే ఇర్మియాని ప్రసంగించే పరిచర్యకు వాడుకున్నాడు, కానీ తీర్పును ప్రకటించే పరిచర్య. ఇర్మియా మాట్లాడితే కటువుగా ఉంటుంది, కటువైన మాటలు మాట్లాడడానికి పిలుచుకున్నాడు. పడగొట్టడానికి, వేకొట్టడానికి, నల్లగొట్టడానికి, పడగొట్టడానికి, ఇలాంటి మాటలే. నీవు కఠినమైన మాటలు మాట్లాడాలి ఇర్మియా. ఎందుకంటే ప్రజలు ఎలాగ మారారంటే వాస్తవాలను మభ్యపెట్టి సున్నితమైన మధురమైన మాటలు మాట్లాడే పరిస్థితుల్లో ఆనాటి ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఏం చెప్పలేదో అవి చెబుతూ మాయా దర్శనములు కంటూ మాయ మాటలతో ప్రజలు మభ్యపెట్టేటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నారు. అప్పుడు ఇర్మియాని పిలిచాడు దేవుడు. నీవు అలాంటి మాటలు కాకుండా నేను చెప్పిన మాటలు చెప్పినట్లు పలికేవాడిగా నీవు ఉండాలి అని పిలుచుకున్నాడు. నీవు ఎలాంటి మాటలు పలుకుతావు అంటే తీర్పుతో కూడిన మాటలు పలుకుతావు, గొప్ప రౌద్రముతో కూడిన మాటలు మాట్లాడతావు, నీవు కళాఖండిగా మాట్లాడతావు, రాజీ పడిన మాటలు మాట్లాడతావు, పవిత్రమైన మాటలు మాట్లాడతావు, నా ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతావు. అలాంటి మాటలు చెప్పడానికి నేను పిలుచుకున్నాను అన్నాడు. 16వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు కనుక గమనిస్తే నువ్వు పెళ్లి చేసుకోవద్దు అన్నాడు. ఇర్మియాకి దేవుడు స్పష్టంగా చెప్పాడు, నీ వివాహం చేసుకోవద్దు, నా కోసం నీవు నీ పూర్తి జీవితాన్ని నా కొరకు కేటాయించమన్నాడు. ఆనాటి పరిస్థితుల దృష్ట్యా ఇర్మియాను పెళ్లి చేసుకోవద్దని కూడా దేవుడు చెప్పాడు. 4వ విషయం చూస్తే ఇర్మియా స్వతహాగా చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. 9వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే ఇర్మియా అంటాడు, ఒకసారి చదువుదాం అన్నమాట. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక అంటున్నాడు. ఇర్మియా ఎంత ప్రేమ కలిగిన వాడంటే తన ప్రజల యొక్క నాశనాన్ని నిరంతరము వలపోసుకుంటున్నాడు, విలపిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ వాక్య గ్రంథాన్ని విలాప వాక్యములు అనే పేరు పెట్టారు. విలాపముతో రాసినటువంటిది. విలాపం అంటే బోరున విలపించడం, వెక్కిళ్ళు పెట్టడం. ఎవరైనా చనిపోయినప్పుడు కొంతమంది ఏడుస్తుంటారు, అది ప్రత్యేకమైన ఏడుపు, మామూలుగా ఏడవదు. ఏవేవో గుర్తు తెచ్చుకొని అయ్యో నీవు అట్లా చేసావే, అప్పుడు అయ్యో ఇట్లా చేసావే, ఇంకెప్పుడు చూస్తాను నిన్ను, నన్నిట్లు విడిచిపెట్టిపోయావే, ఏదో చెప్పి పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాను. అలాంటి విలాపముతో ఇర్మియా రాస్తున్నాడు. అయ్యో నా ప్రజలు నాశనం అయిపోయారు, వారు నాశనం అయిపోతే నా హృదయం తట్టుకోలేకపోతుంది, నా హృదయం అంతా జలమయమైపోయింది, నా తలంతా జలమయమైపోయింది, నా కన్ను కన్నీటి ఊటగా మారిపోయింది. ఇర్మియా జీవితమే విలాపం. అందుకే ఆయన్ని ఏడ్పుగొట్టు ప్రవక్త అని కూడా అంటారు. ఆయన విలాప ప్రవక్త. ఎప్పుడు ఏడ్చి 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 ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి జీవితం ఇర్మియాది. మరొక విశేషం ఏంటంటే ఇర్మియా జీవితంలో 20వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు చూస్తే చాలా బ్యూటిఫుల్ సిచ్యువేషన్ అండి ఇది. మనం అందరము ఒకనొక సమయంలో ఇలాంటి సిచ్యువేషన్లోకి వస్తూనే ఉంటాం. ఇర్మియా జీవితంలో కూడా అలాంటి ఒక చక్కని సంఘటన 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే, యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడితే నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి, నేను దినమెల్లా నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయదు. చూడండి, ఇక్కడ నీవు నన్ను ప్రేరేపించి నీవు నన్ను బలవంత పెట్టి పిలుచుకొని నీ పని చేయమన్నావు. నేనేమో నీ పని చేస్తుంటే దినమెల్లా నేను ఎగతాళి పాలవుతున్నాను, దినమెల్లా నేను నవ్వులు పాలయ్యాను, దినమెల్లా వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేస్తూ ఉన్నారు. నేను పలుకున్నప్పుడల్లా బలత్కారం జరుగుతుంది, నేను పలికినప్పుడల్లా ఎవడొకడు కొడుతూనే ఉన్నాడు. ఇది జీవితం, ఇర్మియా యొక్క జీవితం. అది ఆయన వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడితే ఎవడొకడు బలత్కారం చేసి కొడతాడు. అంటే మంచి మాట కాదు వాళ్ళకి. అది ఎంత తప్పు చేసినా మేలే జరుగుతున్నారు అన్నట. ఇర్మియా పలకట్లేదు, తప్పు చేస్తున్నారు, శిక్ష వస్తుంది అంటున్నాడు. నేను పలుకున్నప్పుడల్లా నాకు బలత్కారం జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయను. చూడండి, దేవుని మాట పలికినప్పుడల్లా ఆయనకు అవమానం జరుగుతున్నదట. దేవుని మాట పలికినప్పుడల్లా ఆయనకు అవమానం జరుగుతుంది, అపహాస్యం కలుగుతున్నదట. అలా
పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇప్పుడు బ్యూటిఫుల్గా ఉంది చూడండి 9వ వచనం, ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, కానీ చెప్పక మానలేదు. హల్లెలూయా. ఇర్మియా జీవితంలో సమయం వచ్చేసింది, ఇక నీ పరిచయం చేయను, నీ పేరు ఎత్తను, నేను వెళ్ళిపోతున్నాను బయటికి అన్నాడు. నాకు ఇష్టం లేకుండా పిలుచుకున్నా, మొట్టమొదటిగా నాకు భయమయ్యా అన్న కూడా పిలుచుకున్నా, నేను పిలవడయ్యా అని వదలలేదు, బలవంత పెట్టి నన్ను లోపరుచుకొని నన్ను గెలుచుకున్నావు. ఇష్టం లేకపోయినా తీసుకున్నావు, నన్ను పెళ్లి కూడా చేసుకోవద్దన్నావు. సరే, అందరూ నా బిడ్డలు అనుకున్నాను, పెళ్లి కాకపోయింది, ఇస్రాయేలు అందరూ నా బిడ్డలు అనుకున్నాను. వాళ్ళ మేలు కోరి నిరంతరం నేను ఏడ్చి ఒకచ్చి విలాపముతో నేను ప్రార్థన చేస్తుంటే, నేను పలికిన ప్రతి మాటను బట్టి నన్ను బలవంతం చేస్తూ ఉన్నాను, నన్ను బలత్కరించి కొడుతున్నారు, దోపిడీ చేస్తూ ఉన్నారు. నాకు దెబ్బలు, అవమానములు, హేళనలు, హింసలు, నిందలు వస్తూ ఉన్నాయి. అయినా నేను నీ పేరు కూడా పలకొద్దని నేను అనుకుంటే, ఆ పేరు నన్ను ఏమన్నా వదులుతుందా? ఆ మాటలు నన్ను విడిచిపెడుతున్నాయా? నా హృదయంలో మంటయ్యి మండుతున్నాయి బగబగ. నిన్ను విడిచిపెట్టి పోలేకపోతున్నాను. విసుగొస్తుంది, కానీ విడిచిపెట్టి పోలేకపోతున్నాను. అవమానం వస్తుంది, కానీ నీ మాటలు పలకకుండా ఉండలేకపోతున్నాను. అవహేళన కలుగుతుంది, అయినా దూరంగా పోలేకపోతున్నాను. నీ పేరు చెప్పకుండా ఉండాలనుకుంటాను, కానీ మానలేకపోతున్నాను. సింపుల్గా చెప్పాలంటే, ఇర్మియా దేవుని ప్రేమలో పడిపోయాడు. అంటే కొంతమంది ఉంటారు, నేను మొన్న ఒక కప్పును చూశాను, ఆయన వయసు ఒక 70 అలాగ ఉంటాయి, 68 సంవత్సరాలు ఉంటాయి. ఆమె వయసు ఒక 65 ఉంటాయి. ఆయన కొడుతున్నాడు తాగి వచ్చి, ఆమె భయంకరంగా తిడుతుంది కూడా. తిట్టి మళ్ళీ అక్కడే వెళ్ళిపోతుంటుంది ఒక మూల, మళ్ళా కొడతాడు, పో బయట నెడుతున్నాడు. నేను ఎందుకు పోతాను రా అంటూ మళ్ళీ చెక్కడే కూర్చుంటుంది. తిట్టి పడుకున్నాడు. ఇక ఆయన ఏమంటుంది, వీడు లేకపోతే ఏమైపోతాడో అని ఏడుస్తుంది. మళ్ళా నేను చూశాను, ఆ వయసులో అతను తాగొచ్చి విపరీతంగా కొడుతున్నాడు. ఎవరితో నీవంటాడు, ఎంత ఇబ్బంది పెట్టినావు, నేను ఎందుకు పోతాను అంటూ మళ్ళీ చక్కడా కూర్చుంటుంది. ఆ ప్రేమ ఏం ప్రేమ అందరికి చెప్తుంది, చూసావా నేను లేకపోతే వీడు ఏమైపోతాడో. మళ్ళీ స్పోదర్ పడిపోయాడు, అరిచి తాగిన మత్తులో వెళ్ళి మళ్ళీ తలంతా తుడుస్తుంది, కాళ్ళు చేతులు కడిగేస్తుంది. నేను లేకపోతే ఏమైపోతాడో నాకు వీడని ఏడుస్తుంది. వాస్తవానికి అది ప్రేమ. దేవుడు వాక్యం శాస్త్రం ఇర్మియా అట్లాంటి ప్రేమలో పడ్డాడు. ఆయన మాట ఏంటంటే తంతున్నాడు, కొడుతున్నాడు, అవమానం, హేళన, ఎగతాళి జరుగుతున్నాయి అంటున్నాడు. నీ పేరు మానేద్దాం అనుకున్నాను, నేను ఎక్కడ చెప్పను అనుకున్నాను, అయినా మంట మండుతుంది నా హృదయం, ఒక మంట. నీ మాట చెప్పకుండా ఉండలేని మంట. ఎందుకో తెలుసా, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ యూ అంటున్నాను. నేను నీ ప్రేమలో పడిపోయాను. అది ఇర్మియా జీవితం. అలాంటి వాడు కాబట్టే ఇర్మియా ఈ విలాప వాక్యాలు అంటున్నాడు. ఈ 3వ అధ్యాయంలో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఏమంట చదవండి ఒకసారి 3వ అధ్యాయం మొదటి మాట. నేను ఆయన ఆగ్రహ దండము చేత బాధ అనుభవించున్నాడు. నేను స్టార్టింగ్ లో అంటున్నాడు. వాస్తవానికి ఈ బాధ ఎవరిది? ఇశ్రాయేలు బాధ. ఇశ్రాయేలు అందరినీ కొట్టాడు దేవుడు. ఆ కొట్టడంలో నన్ను కూడా కొట్టయ్యా అని చెప్పి ఏనే కొట్టించుకున్నాడు. వాస్తవానికి అయ్యా నేను నా ప్రజల నుంచి వీడిపోను, నేను నా ప్రజలు కలిసి అనుభవిస్తాము, నా ప్రజల కష్టాల్లో నేను పాలుపంపులు పంచుకుంటాను. ఈ కష్టాన్ని పాలుపంపులు పంచుకుంటాను చెప్పినందుకు 32వ అధ్యాయం 2వ వచనం నుంచి 5వ వచనం చూస్తే ఇర్మియా గొంతులో కూడా పెట్టారు, ఒక చెరసాలలో పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఈ మొట్టమొదటి నుంచి 5 వచనాల వరకు చూస్తే ఆయన ఎంత కష్టపడ్డాడో మనకు అర్థమవుతుంది. ఆయన కటిక చీకటిలోనికి దారి తీసి దారిలో నన్ను నడిపించుచున్నాడు. మాటికి దినమెల్ల ఆయన నన్ను దెబ్బలు కొట్టుచున్నాడు. ఆయన నా మాంసమును నా చర్మమును క్షీణింపజేయుచున్నాడు. నా ఎముకలను వెరగొట్టుచున్నాడు. నాకు అడ్డముగా కంచె వేసి ఉన్నాడు. విషమును మాచిపత్రిని నాకు చుట్టూ ఒలిపించి ఉన్నాడు. ఇంత చెప్పి టైగర్కి అంటున్నాడు, నీవెంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఇవేంటి యాక్చువల్గా ప్రతి క్రైస్తవుని జీవితం. ఎంత బాధ అనుభవిస్తామో, ఎంత కష్టం అనుభవిస్తామో,
ఎంత ఇరుకులో గుండా మనం వెళ్తామో, చీకటిలో గుండా వెళ్ళవలసి వస్తుంది. మాటికి దినమెల్ల దెబ్బలు తింటాం, ఏమీ తినడానికి లేదు. మాచిపత్రి అంటే మహామధురం అని ఉంటుంది కదండి, ఒక మధురం, అతి మధురం అని దొరుకుతుంది మనకు షాప్లో. అదా కాదు, అది తింటే దినమెల్ల నాలుగు అంతా తీయగా ఉంటుంది, అతి మధురం అని ఇస్తారు. మాచిపత్రి అంటే ఇక నాలుగు పోసేసుకోవాల్సి వస్తుంది, అంత చేదు. అలాంటి చుట్టూ ఇంకేమి తినడానికి కూడా వీలు లేకుండా నా చుట్టూ ఏం మొలిపించావు మహా చేదు, కటిక చేదు మాచిపత్రిని మొలిపించావు. ఏం తినడానికి కూడా లేదు. నన్ను తిననివ్వకపోతుంది, సంతోషంగా ఉండనివ్వకపోతుంది. నేను ఏదైనా వెళుదనుకుంటున్నా, చీకటి కలుగు చేస్తున్నావు, ఎటు వెళ్ళకుండా ఎముకలని విరగొట్టున్నావు నిలబడివ్వకుండా అని ఇట్లా మాట్లాడి మళ్ళీ అంటున్నాడు, నీవెంతైనా నమ్మదగిన వాడు, నీవెంతైనా నమ్మదగిన వాడు. నిజంగా ఇర్మియా యొక్క మనసు, ఇర్మియా యొక్క ప్రేమ మనం చూడాలి. ఎందుకు ఈ మాటలు మనం చెప్పినట్టు చాలా సమయమైంది, ముగిస్తున్నాను. ఇక్కడ మనకు 3 విషయాలు ప్రముఖంగా ఇర్మియా మనకు చెప్తున్నాడు. 3 విషయాలను బట్టి నేను ఇంత ప్రేమలో పడ్డాను. మనందరికీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు ఖచ్చితమైన దేవుని యొక్క ప్రేమను గురించి, మన జీవితంలో ఆయన వాత్సల్యతల గురించి, అన్నిటికీ మించి దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాకి తెలుసు 3 విషయాలు చాలా ప్రముఖంగా ఇర్మియా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి మాట 22వ వచనం స్టార్టింగ్ లో అంటాడు, యెహోవా కృపగలవాడు. యెహోవా కృపగలవాడు. ఆయన కృప కలిగిన వాడు కాబట్టి ఆయన విడిచి నేను వెళ్ళిపోలేకపోతున్నా. ఒకసారి యేసయ్య అంటాడు, మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు, నన్ను ఆ విషయంలో మీరు అభ్యంతరపడి నన్ను విడిచి వెళ్ళిపోతారంటే శిష్యులు అంటారు, అయ్యా నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు, నీ వద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా. వాళ్ళైనా వెళ్ళిపోయారు కానీ తర్వాత ఇర్మియా వెళ్ళిపోలేదు. మీకు తెలుసా, చరిత్ర చెప్తుంది ఇర్మియాని ఎలాగ చంపేశారంటే, ఒక తాటి మాను పైన ఆయన కట్టివేసి రంపంతో కోశారు, 2 ముక్కలుగా కోశారు. ఎంతో భయంకరంగానూ ఆయన హింస అనుభవించారు. ఆయన దాదాపుగా ఈజిప్ట్లో చనిపోయినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. సరే, ఏదేమైనా ఇక్కడ మనం ఒక విషయాన్ని చూస్తున్నాం. అంత భయంకరమైనటువంటి జీవితంలో జీవించినా కూడా ఇర్మియా తను ప్రకటిస్తున్న సత్యం ఏంటంటే, యెహోవా కృపగలవాడు. కృప గురించి మనం మాట్లాడుకుంటే వాస్తవానికి మనకి చాలా మాటలు వస్తాయి, చాలా ప్రసంగాలే వస్తాయి. కృప అని అంటే ఆయన కృపగలవాడు కాబట్టి నేను విడిచిపెట్టుకోలేకపోతున్నా, ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన నుంచి దూరంగా పోలేకపోతున్నా. ఏమిటి ఆయన కృప? ఒక విషయాన్ని మనం చూద్దాం. ఆయన యొక్క కృప, ఆయన ప్రేమ 2 వేరు కాదండి. ఆయన కృపే ఆయన ప్రేమ, ఆయన ప్రేమే మన పట్ల ఆయన కృప. కనుక ఆయన కృప యొక్క విస్తృతి, ఆయన కృప యొక్క పరిధి ఎంతో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. దేవుని వాక్యం అంటుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, చెప్పండి త్వరగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడు నిత్య జీవము పొందునట్లు ఆయన ఏం చేశాడు? ఆయనను మన కొరకు అప్పగించెను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ప్రేమ ఎంతో, దాని స్కోప్ మనం చూస్తే దాని పరిధి ఎంత, ఇంత అని చెప్పలేనటువంటిది. ఆయన కృప ఎంతో, ఇర్మియాకు తెలుసు ఆయన ప్రేమ ఎంతో, ఇది అనుభవించే వాళ్ళకు తెలుసు. ఇర్మియా అంటున్నాడు, ఆయన ప్రేమ, ఆయన కృప ఎంతో ఉంది, అందుకే ఆయన విడిచిపెట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. ఆయన ప్రేమ, ఆయన కృప, ప్రియ సహోదరి సహోదరుడా, ఇర్మియా అంతటి శ్రమ మనం అనుభవించకపోయినా ఆయన కృపలో మాత్రం మార్పు లేదు. ఇర్మియా లాంటి శ్రమలో మార్పు ఉండొచ్చు, మనం అందరం అంతకేమి శ్రమ పడలేదు, కానీ ఆ ప్రేమలో మాత్రం మార్పు లేదు. ఆయన ప్రేమ ఎంతో ఉన్నది, నీకోసం నా కోసం. దేవుని ప్రేమ అది ఎంతో, అది హద్దులు లేనటువంటి, ఎల్లలు లేనటువంటి ప్రేమ. దేవుని వాక్యం చూస్తే
రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే, మనం ఇంకనూ శత్రువులమై ఉండగానే మన యేడల క్రీస్తు యొక్క ప్రేమ వెల్లడి ఆయన. మనం ఇంకా ఆయనకు విరోధులమై ఉండగా, మనం ఇంకా ఆయనకు అన్యులమై ఉండగా, దూరస్తులమై ఉండగా, శత్రువులమై ఉండగా, ఆయన గాయపరిచిన వారిపై ఉండగానే మన యేడల ఆయన ప్రేమ వెల్లడి ఆయన. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం ఇంకా సచ్చిన వారిపై ఉండగానే ఆయన ప్రేమ. అంటే ఆయన పరిధి ఎంత అండి? ఎవరి పట్ల ఆయన ప్రేమ చూపిస్తాడు, ఎంత ప్రేమ చూపిస్తాడు అని అంటే, ఆయన మనందరి పట్ల మిక్కుటమైన ప్రేమ, ఎల్లలు లేని ప్రేమ, విస్తారమైన ప్రేమ ఆయన కనబరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ మాటలు మనం ధ్యానం చేయాలి అంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇది మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఆయన ప్రేమలో మనము మునిగి తేలాలి. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో విస్తారమైనటువంటి. ఒక భక్తుడు పాట రాస్తాడు, యేసు నన్ను ప్రేమించినావు, నన్ను ఎంతో ప్రేమించావు. ఎందుకు ప్రేమించావయ్యా నేను ప్రశ్నిస్తే దానికి కారణం లేదు. అది విచిత్రము అంటాడు. నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావో కూడా తెలియదు. నాలాంటి వాడిని ఎందుకు ప్రేమిస్తున్నావు నాకు అర్థం కాలేదు. తల్లి గర్భమునే జరించినప్పుడు, నేను తల్లి గర్భంలో పడినప్పటి నుండే నా వల్ల చేయబడి ప్రతి కార్యము అసహ్యమై ఉన్నప్పుడే నీవు నన్ను ప్రేమించావు, నన్ను ఎంచి నువ్వు ప్రేమించావు. ఎందుకు ఎంచుకున్నావో కూడా నాకు తెలియదు. తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి అసహ్యమైన కార్యములు చేసే నన్ను అసలు ఎందుకు ఎంచుకున్నావో, ఎందుకు ఎంత ప్రేమ చూపించావో అస్సలు అర్థం కాదు. ఆయన ప్రేమ పరిధి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కొక్కసారి నేను కొన్ని స్టేట్మెంట్స్ వింటుంటాను. కొంతమంది ముఖ్యంగా భార్య భర్తలు కొట్టుకునేటప్పుడు, నాకు తిండి పెట్టకపోయినా పర్వాలేదు, నాకు బట్టలు తీసుకుపోయినా పర్వాలేదు, ప్రేమగా చూసుకుంటే చాలు అంటుంటారు కొంతమంది. ఎందుకంటారు తెలియదు. వాస్తవానికి ప్రేమగా చూసుకుంటారని ఏ లేకపోతే దూరుకుంటారా? మాకేం చేసుకొని ప్రేమ జరగకూడదు, మాకు కావాల్సింది ఇవ్వకు. కానీ వాస్తవం ఏంటంటే అన్నిటితో పాటు ప్రేమ కూడా కావాలని వాళ్ళ ఉద్దేశం. ఇవేవి ఉన్నా ప్రేమ లేకపోతే కష్టం. అంటే వాటి అన్నిటిలో కూడా ప్రేమ నిర్ణయింది అని చెప్పడం ఉద్దేశం. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ప్రేమ నిజంగా మనందరికి కావాలి. ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నటువంటి మనం ఒకసారి ఈ మాట చేత ఫ్రెష్గా మనం ఆయన చేత తాగబడదు కాక, స్పర్శించబడదు కాక, ఆయన ప్రేమ ఇక్కడున్న మనందరినీ ఆవరించిన కాక. ఒకవేళ మనకేదో వేయబడినట్లు, ఒంటరిగా ఉన్నట్లు, సహాయం లేనట్లు, ఎక్కడో వేరు చేయబడినట్లు అలాంటి భావం కనుక మనకుంటే ఈ సమయంలో ప్రత్యేకించి ఆయన ప్రేమను స్మరించుకుందాం. ఆయన ప్రేమ ఎంతో, దాని యొక్క పరిధి ఎంతో, ఆయన ప్రేమను ఒకసారి హృదయపూర్వకంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవ విషయం ఏంటంటే ఆయన ప్రేమను గురించి, ఆయన ప్రేమ యొక్క బలం ఏంటో చూద్దాం. ఇర్మియాకు తెలుసా ఆయన ప్రేమ యొక్క బలం? ఆయన ప్రేమ యొక్క బలం ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, ఒకసారి యెహోవా నాతో పలకగా నేను వింటిని. ఏమన్నాడంట? యెహోవా ఏమన్నాడంట? 31వ అధ్యాయము 3వ వచనం త్వరగా. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడంట. కనుక విడవక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. ఈ ప్రేమ యొక్క బలం ఏంటో తెలుసా? ఏది బలం ఉంటుందో దానికి ఎక్కువ మన్నిక ఉంటుంది కదండి. ఈ మధ్య కాలంలో కట్టే కట్టడాలు 20-30 సంవత్సరాలుగా పాతకెళ్ళిపోతున్నాయి. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి కట్టడాలు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి, అలాగే స్ట్రాంగ్ గా ఉన్నాయి. మనం అప్పుడప్పుడు అంటుంటాం, వాళ్ళప్పుడు ఎన్నో బలవర్ధకాలు వేసేవాళ్ళు. అదేంటండి, కరక్కాయ, ఈ గుడ్లు తొక్కేవాళ్ళు అక్కడ, నీసు అంతా, అంటే దానిలో ఉండే దాన్ని ఏమంటారు, సోన, గుడ్ల సోన, బెల్లము, కరక్కాయ వేసి సున్నం వేసి తొక్కేవారు. కొన్ని రోజుల పాటు అలా తొక్కుతూ ఒక గమ్లాగా అయిపోయింది. ఆ పేస్ట్ లాంటి దాన్ని చేసి గోడ కట్టేవారు. ఎంత ఎండలో కూడా చల్లగా ఉండేది. అవి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఎప్పటికీ చాలా కట్టడాలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అంటే వాటి ఉంటే బలాన్ని బట్టి ఎక్కువ మందికి ఉంటుంది. ఇక్కడ ఇర్మియా జ్ఞాపకం చేసుకుంటాడు, చాలా కాలం కిందట నాకు యెహోవా ప్రత్యక్షమైన ఒక మాట మాట్లాడిన నాతోటి. అదేంట్రా అంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, కనుక విడువక నీకు కృప చూపేదని అన్నాడంట.
శాశ్వతమైన ప్రేమ కాబట్టి చాలా కాలం కిందట మాట్లాడినా ఇప్పటికీ నాలో ఆ మాట వర్క్ అవుతూనే ఉంది అంటున్నాడు. చాలా కాలం కింద చెప్పాడు ఈ మాట, కానీ ఆయన నిజంగా ప్రేమతో చెప్పాడు కదండి. మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ ప్రేమల విషయంలో మళ్ళీ భార్యాభర్తల విషయమే. మొట్టమొదటిగా నువ్వు లేకపోతే నేను లేను అంటారు కదండి. కొన్ని రోజులు పోయాక ఎందుకో నీ ఉంటే కొద్ది కష్టం అనిపిస్తుంది, ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఉంటేనే నేను ఉండననిపిస్తుంది. ఇది లోక ప్రేమ. అందుకే ఒక భక్తుడు రాస్తారు, ప్రేమ యేసుని ప్రేమ అనే పాట రాస్తాడు. భార్యాభర్తల ప్రేమ అది ఎలాంటిది? స్థిరము కాదది, కరిగిపోతుంది. అది పుష్పము లాంటిది, పుష్పించి అది ఇదైపోతుంది. అలాంటి ప్రేమ చెప్పలేదు దేవుడు. భార్యాభర్తలు నిజంగా శాశ్వత ప్రేమను కలిగి ఉండాలని కూడా దేవుడు హెచ్చరించాడు. అంటే తన ప్రేమను కలిగి ఉండాలని ఇర్మియాకి చెప్పాడంట. చాలా కాలం క్రిందట ఆయన చాలా స్పష్టంగా రాశాడు అన్నమాట. చాలా కాలం క్రిందట చెప్పాడు ఆయన నాతోటి. ఏం చెప్పాడంటే, నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నానని చెప్పాడంట. కాబట్టి నా కృప నిన్ను విడిచిపెట్టగా నీతోనే ఉంటుందని చెప్పాడట. ఆ మాటలను బట్టి ఇంకా ఈయన ఆ ప్రేమని జ్ఞాపకం చేసుకుంటూ నేను విడిచిపెట్టనయ్యా అని అంటున్నాడు. నీవు కృప కలిగిన వాడు, నీవు ప్రేమ కలిగిన వాడు. ఎందుకంటే నీ ప్రేమ యొక్క పరిధి నాకు తెలియదు, అంత ప్రేమ ఉంది నీ దగ్గర. రెండవది, నీ ప్రేమలో ఉండే బలం ఏంటో తెలుసా? అది శాశ్వతమైన బలం, అది విడిచిపెట్టని బలము. ఇంకా చెప్పాలంటే ఈ ప్రేమకు ఆధారం కూడా ఒకటి ఉంది. నీ ప్రేమకు ఆధారం, నీ ప్రేమకు జన్మస్థానం కూడా ఒకటి ఉంది, నీ ప్రేమకు మూలం కూడా ఒకటి ఉంది. ఆ మూలం ఏంటంటే మనకి దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? సమయం చాలా అయింది, మనం త్వరగా ముగించుకోవాలి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుడు ఎరుగడు. దేవుడే ప్రేమ స్వరూపి. ఇంకా చెప్పాలంటే ఆయన స్వభావమే ప్రేమ. అందుకే ఇర్మియా అంటున్నాడు, వాస్తవానికి నీకు ప్రేమ అనేది ఒక లక్షణం అయితే అయ్యో అది ఉండిపోతుందేమో అనుకుంటాను, కానీ నీవే ప్రేమ అయి ఉన్నావు. ప్రేమ నీ యొక్క వెరీ నేచర్. నీవు ప్రేమ లేకుండా నీవు లేవు, నీవంటే ప్రేమే. అలాంటి నిన్ను విడిచిపెట్టి, నీ మాట విడిచిపెట్టి నేను ఎక్కడికి పోగలనయ్యా? కాబట్టి మొట్టమొదటిగా ఇర్మియా మనకు జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే ఆయన ప్రేమను గురించి. నీ కృప, నీవెంతైనా కృప కలిగిన వాడు, నీవెంతో కృప కలిగిన వాడు. మనం జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి సహోదరు, ఏ స్థితికైనా దేవుని వాక్యం అంటుంది, ఏ పరిస్థితికైనా, ఏ స్థితిగతుల్లోనైనా మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన ప్రేమ పరిధులు లేనిది. ఆ ప్రేమలో మార్పు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నీ తండ్రి, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నీ నాథుడు, నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు నీ ప్రభు. ఆయన మనకు తండ్రి, నాథుడు, ప్రభు, రక్షకుడు. ఆయన అంటున్నాడు, నేనెంతో ప్రేమిస్తున్నా. నా ప్రేమ యొక్క బలం ఏంటో తెలుసా? అది శాశ్వతమైనది. నా ప్రేమ యొక్క ఆధారం మూలం ఏంటో తెలుసా? నేనే, నా అంతటా నేనే ప్రేమ అయి ఉన్నాను. స్వయం నేను ప్రేమ స్వరూపుడనై ఉన్నాను. అలాంటి ప్రేమామయుడిని విడిచిపెట్టి ఇర్మియా అంటూ నేను ఎక్కడికి పోగలను? ఆయన ప్రేమ ఖచ్చితంగా నా పట్ల వ్యక్తం అవుతుంది. ఒక్క మాట చదువుకుందాం. 22వ అధ్యాయము 3వ అధ్యాయం 22వ వచనంలో 2వ పార్ట్. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనం నిర్మూలము కాకుండా. ఆయన వాత్సల్యత గురించి మాట్లాడుతున్నాడు. మొదటిగా ఆయన ప్రేమ గురించి, కృప గురించి మాట్లాడాడు. ఇప్పుడు వాత్సల్యత. వాత్సల్యత అంటే ఏంటి? వాత్సల్యత అంటే ఏంటి చెప్పాలి. వాత్సల్యము అంటే ఇది కూడా అనురాగమే, ఇది కూడా మమకారమే, ఇది కూడా ప్రేమే, ఇది కూడా కృపయే. కాకపోతే మరొక మాట పర్యాయ పదం లాంటిది. యేసయ్య ప్రేమ, యేసయ్య వాత్సల్యత, యేసయ్య కృప అట్ ద సేమ్. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది అంట, ఎడతెగక నిలుచున్నది. ఇంకా చెప్పాలంటే అనుదినము నూతనముగా పుట్టుచున్నదంట. అనుదినము నూతనంగా పుట్టుచున్నది. అందుకనే ఈ ప్రేమలో 22 క్వాలిటీ చూశాడని నేను గ్రహిస్తూ ఉన్నా.
అదేమిటంటే మొట్టమొదటిది, ఆయన చాలినంత ప్రేమ చూపిస్తాడు. ఏ స్థితికి ఆ స్థితికి ప్రత్యేకమైన ప్రేమ కూడా చూపిస్తాడు, ప్రత్యేకమైన వాత్సల్యం కూడా చూపిస్తాడు. ఇప్పుడు మనం 2వ కొరింథీయుల రాసిన పత్రికలో 12:9 చూస్తాం. పౌలు ప్రార్థించినప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును. అయితే చాలిన కృప మాత్రమే కాదు కానీ ఆయన ప్రేమ, ఆయన కృప ప్రత్యేకమైనది కూడా. ప్రతి స్థితిలో ఏ రోజుకు ఆ రోజు ఆయన ప్రేమను నూతనంగా మనకు దయచేస్తూ ఉంటాడు. ఏ సమస్యకు ఆ సమస్య, కొంత ఇచ్చాను దాంట్లో సర్దుకుపోమని కాదు. ఆయన నిరంతరము ప్రేమ చూపేవాడు, నిరంతరము వాత్సల్యత చూపేవాడు. అనేక విషయంలో, ప్రతి విషయంలోనూ ప్రేమ చూపిస్తాడట. ఈరోజు నీకు కొత్త సమస్య వచ్చిందనుకో, కొత్తగా ఆయన ప్రేమను సప్లై చేస్తాడట. ఈరోజు మనకు ఏదైనా ఒక విషయంలో మనకు అవసరం, ఆయన ప్రేమ అవసరమైంది అనుకోండి, నూతనంగా ప్రేమ చూపిస్తాడు. నూతనమైనటువంటి మెజర్మెంట్లో మనకి ఇచ్చిన దాన్ని వాడుకోమని కాదు. ప్రతి దినము దేవుని వాక్యం సెలవిస్తుంది. అత్యద్భుతమైన మాట ఏమిటంటే, దినము ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నదంట. ప్రతిరోజు ప్రేమ పుడుతుందంట. మనకి చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నప్పుడు బాగా ముద్దులు పెట్టేసుకుంటారు, సందు లేకుండా ముద్దులు పెట్టేసుకుంటారు. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. అవి కింద పడేవి కింద పడటం, ఇక అప్పుడు ప్రతిరోజు కొట్టేస్తూ ఉంటారు. నేను మా పాపను అట్లాగే చేస్తున్నాను. ఆమె చిన్నప్పుడు విపరీతంగా ముద్దులు పెట్టుకున్నాం, ఇప్పుడు అట్లా ఉండదు. ఓవర్ హైపర్ యాక్టివ్ అయిపోయింది. ఎక్కడెక్కడ పడేసి, గంతులు పెట్టేసి, దూకేసి, దొర్లేసి ఏదేదో చేస్తుంది. ఉన్న వస్తువులని చల్ల చదువు చేస్తుంది. అప్పుడు ఏం చేస్తాం? మారు అన్నట్లున్నాను అంటే ఏంటన్నమాట, మన ప్రేమలో మార్పులు వస్తాయి. మన ప్రేమలో నూతనంగా ప్రేమ ఉన్నా కూడా వాటి స్థితిగతుల్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ గురించి వాక్యం పడుతుంది, అనుదినము ప్రేమ పుడుతుంటుందట, నూతనమైన ప్రేమ పుడుతుంటుందట. నిన్న ప్రేమగా చూశాడంటే ఈ రోజు ఇంకా ప్రేమతో చూస్తాడంట. ఆయన ప్రేమ పెరిగిపోతూనే ఉంటుందట. ఇది ఇర్మియాకు మాత్రమే అర్థమైంది. నేను అనుకుంటాను, ఇంతగా కొడుతున్నా కూడా ఈ ప్రేమ ఇర్మియాకి ఎట్లా అర్థమైందో అర్థం కాలేదు. ఉదయం అంతా నేను కూర్చొని ఆలోచన చేస్తుంది, ఇది ఎట్లా చెప్పాలి, ఎలా అర్థం చేసుకుంటారో ముందు నాకే అర్థం కావట్లేదు అనుకున్నాను. కానీ నేను బాగా ప్రేరేపితున్నాను. ఈ మాటలు ఎంతో మంది బిడ్డలను ఆదరిస్తున్నాయని నేను స్పష్టంగా ఆత్మలో అనుభవించి చెప్తూ ఉన్నాను. చాలా మంది బిడ్డలకు ఈ మాటలు ఈరోజు కావాలి. దేవుని ప్రేమను అనుభవించే బిడ్డలు ఉన్నారు, ఆయన ప్రేమను ఆస్వాదించడానికి ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ఆశ కలిగి ఆయన ప్రేమను అనుభవించడానికి మన దేవుని సేవకులు ఉండేవారు. ఆయన చెప్తున్నారు, జురుకోవడం అనేవారు. ఆయన ప్రేమను జురుకోవడం, ఆయన ప్రేమను మనము ఆపగా ఆశగా పొందుకోవడం, అది కేవలం ఆయనకు సన్నిహితంగా వచ్చిన వారికి ఆయన ఇచ్చే అనుభూతి, అత్యద్భుతమైన అనుభూతి. మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన ప్రేమను గురించి ఇర్మియా అంటున్నాడు, ఆయన ప్రేమ దినదినము పుడుతుంది, నాకు చాలినంత పుడుతుంది, ఇక నేనేమి విడిచిపెట్టిపోతాను ఆయన. ఇంకా చెప్పాలంటే, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మనకు లోబడిపోయే స్వభావం వచ్చేస్తుంది. మనకు కావలసింది ప్రేమ, వికృతమైన ప్రేమ. ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో వారికి బంధితులం అయిపోతాం. అందుకని నన్ను కొడుతున్నాడు అని అంటున్నాడు, ఆయన దగ్గరే పడి ఉంటున్నాడు. ఆయన ఆగ్రహ దండం చేత బాధ అనుభవించున్నాడు నేను అంటున్నాడు. నేను ఆయన పేరు కూడా ఎత్తనని మళ్ళీ పోయి ఆయన పేరు ఎత్తుకుంటే ఎక్కడ ఉండగలను అంటున్నాడు. ఇది విచిత్రమైన ప్రేమ. ఇది దేవుని బిడ్డలకు దేవునికి మధ్య ఉండవలసిన అత్యద్భుతమైన ప్రేమ బాంధవ్యం. ఈ ప్రేమ మనం కలిగి ఉంటే ఏ బాధ కాదండి, ఏ కష్టం కాదు, ఏ వేదన కాదు. దేవుని వాక్యం అంటుంది, అందుకే నీవు ఆశ కలిగి ఉండు, ఇంకా ఆశ కలిగి ఉండు, ఇంకా ఆశ కలిగి ఉండు. నీ ఆశను నేను నెరవేర్చబోతున్నాను. చివరి మాట, ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నీవెంతైనా నమ్మదగిన వాడవు. దేవుడు ఆయన నమ్మదగిన వాడు. నేను త్వరగా ఈ మాట చెప్తాను, దయచేసి మనం గమనిద్దాం. ఆయన సన్నిధిని మనతో ఉంచుటలో నమ్మకమైన వాడు. ఎప్పుడు కూడా ఆయన సన్నిధిని మనం విడిచిపెట్టి ఆయన లేదు. ఏమీ తెలుసు. మనం వాక్యభాగంలో చూస్తే ఫిబ్రవరి రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే దేవుని వాక్యం అంటుంది, ఆయన విడువక ఎడబాయక ఆయన ప్రేమించువాడు. ఆయన సన్నిధి ఎప్పుడు మనతో ఉంచడంలో ఆయన నమ్మకమైన వాడు. ఆయన సన్నిధి లేకుండా మనం ఎప్పుడు ఆయన వేరుగా ఉంచలేదు.
మనతో ఉండడంలో ఆయన నమ్మకమైన వాడు. రెండోది ఏంటంటే ఆయన యొక్క ప్రదర్శన, అంటే మన జీవితం ఆయన కార్యములు చేసే విధానం ఆయన నమ్మకమైన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మనం ఊహించు వాటికంటేను అడుగు వాటికంటేను ఆయన అత్యధిక విజయాన్ని మనకి ఇచ్చినట్లుగా మనలో ఉండి కార్యసిద్ధి కలుగు చేయు దేవునికి యుగ యుగములకు శాశ్వత కాలము మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అంటాడు. అంటే ఏమిటనమాట, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందంటే, ఆయన కార్యము చేసే విధానం ఎట్లా ఉంటుందంటే, దేవుని వాక్యం సెలవిస్తుంది, నమ్మకంగా నెరవేరుస్తాడు ఆయన. మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే, మనం ఎదురు చూసే వాటికంటే కూడా. అందుకే ఆయన అంటాడు, ఓపికగా కనిపెట్టుట మంచిది. ఆశ కలిగి ఓపికగా కనిపెట్టుట మంచిది. ఎందుకంటే నీవేదైతే అడిగావో, నీవేదైతే ఊహించావో, నీవేదైతే ఆయన నుంచి ఎదురు చూస్తున్నావో దానికంటే అధికముగా నీకివ్వడంలో ఆయన నమ్మకమైన వాడని నీవు గుర్తుగా. మూడవ విషయం ఏంటంటే ఆయన యొక్క సప్లై, ఆయన యొక్క సరఫరా. మనకు ఆయన ఇచ్చు ఆయన యొక్క సరఫరా ఎంత నమ్మకమైనది అని అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మహిమలో మీ ప్రతి అవసరము తీర్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూస్తే ఆయన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఇంకా ఒక చక్కని మాట కీర్తన గ్రంథంలో ఒక మాట చదువుతాము దయచేసి. 37వ కీర్తన 25వ వచనంలో కీర్తనకారుడు అంటాడు, 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనైను ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడువబడుట వారి సంతానం విడువబడుట నేను చూసి ఉండలేదు. ఎంత నమ్మకమైన వాడంటే, నేను ఒకప్పుడు చిన్నపిల్లవాడనై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడనయ్యాను. నా చిన్నతనం నుండి ఇప్పటి వరకు నేను చూస్తూనే ఉన్నాను. నీతిమంతులను వారి సంతానాన్ని దేవుడు విడిచిపెట్టడం చూడలేదు. ఎందుకంటే అంత నమ్మకమైన వాడు ఆయన. ఆయన యొక్క సప్లై, ఆయన సరఫరా ఎంతైనా నమ్మకమైనది. ఆయన నమ్మకమైన వాడు. 4వది చూస్తే ఆయన వ్యక్తే నమ్మకమైన వాడు, ఆయన వ్యక్తిత్వమే నమ్మకమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:8 అంటాడు, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభువు యెహోవా మార్పు లేనివాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నమ్మకమైన వాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇర్మియా ఎందుకు ఆయన విడిచిపెట్టిపోలేదో తెలుసా? ఎందుకు ఆయన అంటి పెట్టుకొని ఉన్నాడంటే, మొదటిగా ఆయన యొక్క ప్రేమను గురించి బాగా స్టడీ చేశాడు, అనుభవించాడు. ఏమిటంటే ఆయన ప్రేమ యొక్క పరిధి చూశాడు. అమ్మో, అది పరిధి లేని ప్రేమ. రెండవది, ఆ ప్రేమలో ఉండే బలాన్ని చూశాడు. అది శాశ్వతమైనటువంటి ప్రేమ, నిరంతర మన్నిక కలిగినటువంటి ప్రేమ. ఆ ప్రేమకు ఆధారం చూశాడు. కొంతసేపు మాయమైపోతుందో చూద్దామని కాదు, ఆయనే ప్రేమ అయి ఉన్నాడు. ఆయన స్వభావమే ప్రేమ. ఇంకేమి, ఆయన విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను అంటున్నాడు. మరి ఆయన ప్రేమ యొక్క లక్షణం, ప్రముఖమైన లక్షణాలు చూశాడు. అది చాలినంత ప్రేమ మనకిస్తాడు ఆయన. ఇంకెక్కడికి వెళ్తాను? రెండవ లక్షణం చూస్తే ఆయన ప్రేమ ప్రత్యేకముగా పంచి ఇస్తాడు. దినదినము ప్రతి కార్యము కొరకు కొంత ప్రేమ ఆయన మన కొరకు సప్లై చేస్తున్నాడు. మూడవదిగా ఆయన నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు తెలుసా? ఆయన నమ్మకత్వం ఎలాగ నా వెంట ఉంటుందో తెలుసా? ఆయన సన్నిధి, నమ్మకమైన సన్నిధి. ఆయన యొక్క ఆ యొక్క దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన యొక్క కార్యం చేసే విధానంలో ఆయన నమ్మకత్వం. మన పట్ల, మనం అడిగిన మనువుల పట్ల ఆయన ప్రేమతో కార్యాలు చేస్తాడు. ఆ కార్యం కూడా నమ్మకంగా చేస్తాడు. మూడవదిగా చూస్తే ఆయన యొక్క సరఫరా, మనకేం కావాలో అవన్నీ నమ్మకంగా ఇచ్చేవాడు. నాలుగవది చూస్తే ఆయన వ్యక్తిత్వమే నమ్మకత్వం. అలాంటి దేవుని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను? ఈరోజు ఇర్మియా మన అందరితో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, నీవు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావో, నీవు చేయవలసిందేంటో తెలుసా? ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుడు నీకెంతైనా మంచిది అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. ఇర్మియాతో మనందరం స్వరం కలుపుదాం. ఇర్మియా మనమందరం మన మధ్యలోకి వచ్చిన ఇర్మియాతో మనం కూడా ముచ్చటిద్దాం. ఏమి ఇర్మియా, ఇంత ప్రేమను ఎట్లా సంపాదించుకున్నావయ్యా? ఇంత ప్రేమలో ఎట్లా నువ్వు మునిగి తేలావు? అసలు ఇంత ప్రేమను నువ్వు అనుభవించావు, నువ్వు ఎంత ధనుడు,
నాకు కూడా అలాంటి ప్రేమను నువ్వు సాక్ష్యం రూపంలో చెప్పావు. నా దేవుని ఒక్కసారి మళ్ళీ నా కళ్ళ ముందుకు సాక్షాత్కరింప చేశావు. ఆయన ప్రేమను మరొకసారి నాకు గుర్తు చేశావు. నేను అట్లా ప్రేమించలేకపోతున్నాను. ఒక టెక్నిక్ చెప్పమంటే ఆయన అంటున్నాడు, ఇంకేంటి టెక్నిక్? ఆయనతో ఎంతో సన్నిహితంగా, ఆయనకు దగ్గరగా ఆయన అంటి పెట్టుకొని, అందుకే ఇర్మియాలో ఒక మాట అంటాడు, ఆయన ఎందుకు చేశాడు మనుషులను అంటే నడికట్టులాగా ఆయనకు అంటి పెట్టుకొని ఆయనకు ఘనం, కీర్తి, మహిమను చెల్లించినట్లుగా నరుడట ఆయనకు నడికట్టులాగా ఉండాలంట. నేను అట్లా ఉన్నాను. అదే టెక్నిక్. ఆయన పిలిచినది మొదలుకొని నేను విడిచిపెట్టి పోలేదు. ఆయన చెయ్యి పట్టుకొని తిరుగుతున్నాను. నేను బాలుడిని చెప్పాను మొట్టమొదటిగానే, అందుకే ఆయన టక్ పట్టేసుకున్నాను నన్ను. ఆ బాలుడి స్వభావం నేను నీకు విడిచిపెట్టనే లేదు. అదే నా టెక్నిక్. నేను ఆధారపడుతూనే ఉన్నాను. ఆయన తండ్రిగా చేసుకునే ఉన్నాను. ఆయన ఏర్పాటును, ఆయన పిలుపును, ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని నేను జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాను. ఆయన ప్రేమలో నేను నిరంతరం బలవంతుడు అవుతూనే వచ్చాను. ఈరోజు విడిచిపెట్టాలన్నా విడిచిపెట్టలేకపోతున్నాను. ఆయన ప్రేమను మరింత దూరంగా పోవాలంటే పోలేకపోతున్నాను. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అని మనకు చెప్తున్నాడు. ఆయన నాతో ఒకసారి చెప్పాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి విడిచిపోని నా కృప నీతో నిరంతరం ఉంటుందని చెప్పాడు. ఆయన ఒక్కసారి చెప్పాడు, నాకు రోజు వినపడుతూ ఉంది. ఆయన ప్రేమ నా పట్ల అనుదినం వ్యక్తమవుతూనే ఉంది. ఆయన ప్రేమకు నేనంత సన్నిహితంగా ఉన్నాను, సున్నిత మనసుతో ఉన్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయము మన సమయము, మనకు దేవునికి మధ్య సమయము. ఒకసారి ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సమస్య నుంచి, ప్రతి ఇబ్బంది నుంచి, ప్రతి ఇరుక నుంచి, నీ ప్రతి విధమైనటువంటి బాధ నుంచి నేను విముక్తిని గాంచి ఆయన ప్రేమను నీ పట్ల మిక్కుడంగా వెల్లడిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నీవు ఇంకను ఆశ కలిగి నా కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఉండమంటున్నాడు. అలాగా కనిపెట్టుకుని ఉందాం. ఆయన వికృతమైన ప్రేమను మరొకసారి ఫ్రెష్గా అనుభవించడానికి ఆయన కృప చూపును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం.